నెలసర్లు రావటం అనేది ఆడవాళ్ళందరికీ ఎలాగైతే తప్పదో నెలసర్లు ఆగటం కానీ లేకుంటే నెలసర్లు ముందుగా రావాలనుకోవటం కానీ ఆడవాళ్ళకి లైఫ్ టైంలో ఏదో ఒకసారి ఖచ్చితంగా అవసరం పడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి, ఇన్ కేస్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే పెళ్ళిళ్ళు ఉన్నాయనో, ఫంక్షన్స్ ఉన్నాయని, పూజలు ఉన్నాయని, పండగలు ఉన్నాయని అందరికీ ఏదో ఒక దగ్గర పీరియడ్ రాకపోతే బాగుండు, లేకుంటే మనకు ఆ అకేషన్ లోపల పీరియడ్ అయిపోతే బాగుండు అని మన అందరికీ ఎక్కడొక దగ్గర అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మెయిన్గా ఏంటి అంటే మనం పీరియడ్స్ రాకుండా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అంటే దాని వెనక ఉన్న సైన్స్ ఏంటి అంటే మనకి జనరల్గా నెలసరిలో ఏమవుతుంది, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి మనకి ఈ పీరియడ్ రావడానికి ముందు ఎక్కువ మోతాదులో ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ 15 డేస్లో ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది అండ్ సెకండ్ 15 డేస్ ఆఫ్ ద సైకిల్లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఎండోమెట్రియం బెడ్ని ఫామ్ చేస్తాయి. ఈ బెడ్ ఏంటి, ఇన్ కేస్ మనకి ప్రెగ్నెన్సీ వస్తే ఈ గర్భసంచి లోపల ఈ ఎండోమెట్రియం పొరలో మీద బేబీ ఇంప్లాంటేషన్ అంటే బేబీ అలా కూర్చోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మనకి ఆ మంత్లో ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మనకి నెలసరిలాగా ఈ ఎండోమెట్రియం పొర అంతా స్ట్రెడ్ అయిపోయి మనకి పీరియడ్ అంటే మెన్స్ట్రేషన్ అనేది అవుతుందన్నమాట. సో మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఏం చేస్తున్నాయి, ఈ పొరని మెయింటైన్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది లేదో ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ సడన్గా ఫాల్ అయిపోతాయి అన్నమాట. వీటి లెవెల్స్ ఎప్పుడైతే సడన్గా డ్రాప్ అయిపోతాయో మనకి అప్పుడు పీరియడ్స్ అనేది వస్తుందన్నమాట. సో మనం పీరియడ్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఈ హార్మోన్ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా చూసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాము, బయట నుంచి ట్యాబ్లెట్స్ రూపంలో మనం సప్లై చేస్తున్నాం. సప్లై చేయటం వల్ల ఏమవుతుంది, ఆ హార్మోన్ మనకి ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ అలాగే మెయింటైన్ అయ్యి పీరియడ్ రాకుండా ఉంటుందన్నమాట. సో మనకి పీరియడ్ ఎప్పుడు రావాలి, ఎప్పుడైతే ఈ హార్మోన్స్ వేసుకోవడం అనేది స్టాప్ చేస్తామో మనకి అప్పుడు పీరియడ్ రావాలన్నమాట. సో మనం పీరియడ్ పోస్ట్పోన్ చేసే ట్యాబ్లెట్స్ వెనక కాన్సెప్ట్ ఇదనమాట. మనం హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా మెయింటైన్ చేసి అదే లెవెల్లో మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే హార్మోన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయో లేక పీరియడ్ పోస్ట్పోన్ చేసే ట్యాబ్లెట్స్ ఆపేసేస్తామో దాని తర్వాత మనకి పీరియడ్ వస్తుందన్నమాట. ఎన్ని రోజులకి పీరియడ్ వస్తుంది అనే విషయానికి వస్తే ఎన్ని రోజులకి పీరియడ్ వస్తుంది అనేది ఫిక్స్డ్గా ఉండదండి. కొంతమందికి ఆపేసిన తర్వాత 1 డేలో రావచ్చు, 2 డేస్లో రావచ్చు, 3 డేస్లో రావచ్చు. మ్యాక్సిమం 80% వాళ్ళకి 2-3 డేస్ లోపల వచ్చేసేస్తుంది ఆపేసిన తర్వాత. రేర్గా కొందరికి 1 వీక్ పట్టొచ్చు, కొందరికి 2 వీక్స్ వరకు కూడా పట్టొచ్చు అనమాట. సో మీరు ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు మ్యాక్సిమం ఒక 15 డేస్ వరకు మనం పీరియడ్ వస్తుందేమో వెయిట్ చేసి చూడొచ్చు. ఇంకొకటి, దీనివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయానికి వస్తే చాలామంది ఏం చేస్తారు అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కానీ, పీరియడ్ ఆల్రెడీ మిస్ అయిపోయి ఉన్నా కానీ, ప్రెగ్నెన్సీ ఉందా లేదా, ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఏమన్నా ఉందా అని కూడా చూసుకోకుండా డైరెక్ట్ మెడికల్ షాప్లో తీసుకొని ఈ ట్యాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. సో మీకు పీరియడ్ పోస్ట్పోన్ చేసుకోవాలి అంటే ముందు నుంచి మీ పీరియడ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మీరు పీరియడ్ పోస్ట్పోన్ చేసే ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చా, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని మీ డాక్టర్ కన్సల్టేషన్తో పీరియడ్ పోస్ట్పోన్ చేసే ట్యాబ్లెట్స్ అనేది వేసుకోండి ఎప్పుడైనా. అండ్ దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే మీరు కరెక్ట్గా రెగ్యులర్ ప్యాటర్న్లో వేసుకుంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే మీరేంటి అంటే ఇర్రెగ్యులర్గా వేసుకోవటము, కన్సల్టేషన్ లేకుండా నెలసరితో సంబంధం లేకుండా వేసుకోవటము, రిపీటెడ్గా పదే చిన్న చిన్న అవసరాలకు కూడా వేసుకోవటము, అలాంటివి మాత్రం మీ హార్మోన్స్ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మంత్ పీరియడ్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అంటే జనరల్గా మనం ఇంకొన్ని రోజులు పీరియడ్ పోస్ట్పోన్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఆపేసిన తర్వాత వచ్చే పీరియడ్ ఫ్లో అనేది నార్మల్గా కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది తప్ప టోటల్గా ఇర్రెగ్యులర్ అవ్వదు ఇన్ కేస్ మీరు ప్రాపర్గా వేసుకుంటే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవి ఆపేసిన తర్వాత వచ్చిన నెక్స్ట్ సైకిల్ అనేది ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ ఆపినప్పుడు ఎలా అయితే నెలసరి వస్తుందో ఆ డేట్ నుంచి తీసుకొని మళ్ళీ కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుందన్నమాట.
సో దీనివల్ల జనరల్గా ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. కాకపోతే ఏంటి అంటే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఏం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ నెలసరి ప్యాటర్న్ ఒకసారి మీ గైనకాలజిస్ట్ డాక్టర్తో కన్సల్టేషన్ తీసుకొని రిపీటెడ్గా చిన్న చిన్న అవసరాలకు వేసుకోకుండా తప్పకుండా అవసరమైనప్పుడు మాత్రమే ఈ పీరియడ్స్ పోస్ట్పోన్ చేసే ట్యాబ్లెట్స్ అనేది వేసుకోండి. అదర్వైజ్ మరీ ఎక్కువగా కూడా వాడకండి. ఓకేనా? థ్యాంక్ యూ.